సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది 2020లో వచ్చింది జేఈ మెయిన్స్ కి. సో మంచి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ సార్లు వచ్చినాయి. చూద్దాం. సో గామా నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు అండ్ రియల్ నంబర్ అన్నాడు. నెక్స్ట్ ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఫస్ట్ ఈక్వేషన్ అన్నాడు. సో ఫస్ట్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. అలాగే ఆల్ఫా గామా సెకండ్ ఈక్వేషన్ దాన్ని జీ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. సో ఆల్ఫా గామా అనేది సో సెకండ్ ఈక్వేషన్ కి రూట్స్. రెండిట్లో కామన్ థింగ్ చూసారా, ఆల్ఫా ఉంది. అంటే ఆల్ఫా అనేది ఫస్ట్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి రూటే, జీ ఆఫ్ ఎక్స్ కి రూటే, కాబట్టి ఆల్ఫా అనేది కామన్ రూట్. సో రెండు ఈక్వేషన్స్ కి కామన్ రూట్ ఉన్నప్పుడు కామన్ రూట్ ఈజీ కనుక్కోవాలంటే హైయెస్ట్ పవర్ని ఎలిమినేట్ చేస్తే సో బెస్ట్. కాబట్టి హైయెస్ట్ పవర్ని ఎలిమినేట్ చేయాలంటే ఒక కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేయాలి. ఇంతకుముందు మనం కాన్సెప్ట్లో చూసాం. సో అది 7th వీడియో, కాన్సెప్ట్స్లో 7th వీడియో, పీవైక్యూ క్వశ్చన్స్ కాకుండా కాన్సెప్ట్స్ క్వశ్చన్స్లో 17th వీడియో 18th వీడియో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మంచి కాన్సెప్ట్. సో మనకి హెచ్ ఆఫ్ ఎక్స్ ఒక కొత్త ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాం అంటే సో హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అయ్యే విధంగా మీ ఇష్టం ఏమన్నా చేయొచ్చు. అంటే మైనస్ చేయొచ్చు, ప్లస్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు అని విషయం. కాబట్టి టార్గెట్ ఏంటంటే హైయెస్ట్ పవర్, లేదంటే నా కోఎఫిషియంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేయొచ్చు, అంటే దీన్ని బట్టి మల్టిప్లికేషన్ చేయొచ్చు సిచ్యువేషన్ బట్టి, లేదంటే యాడ్ చేయొచ్చు. టార్గెట్ ఏంటంటే హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అయిపోయే విధంగా చూసుకోవాలి. లేదు అంటే ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చి జీ ఆఫ్ ఎక్స్ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు రెండింటికి సేమ్ ఉండాలి. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇది కూడా థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు జీ ఆఫ్ ఎక్స్ కూడా థర్డ్ డిగ్రీ ఈక్వేషన్. సో రెండింటి మధ్యలో ప్లస్ వేస్తే క్యాన్సిల్ అవుతుందా, లేదంటే మైనస్ రాస్తే హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి రాస్తారు. సో ఆల్ఫా అనేది దీనికి రూట్ అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఇది 0 అవుతుంది, 0 అవుతుంది. అప్పుడు 0 మైనస్ 0 0 అవుతుంది. ఇది కూడా 0 0 ప్లస్ 0 అవుతుంది. సో అన్ని 0 లేకపోతే కాబట్టి హెచ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి ఆల్ఫా అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి జీ ఆఫ్ ఎక్స్ ని సాటిస్ఫై అయితే హెచ్ ఆఫ్ ఎక్స్ ని కూడా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి సో కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేస్తాం. ఆ ఈక్వేషన్ ని హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. ఆల్ఫా అనేది కామన్ రూట్ అయితే హెచ్ ఆఫ్ ఎక్స్ కూడా రూట్ అవుతుంది. సో టార్గెట్ ఏంటంటే హైయెస్ట్ పవర్ ఎలిమినేట్ అయ్యే విధంగా. ఇక్కడ ఏం చేస్తే క్యాన్సిల్ అవుతుంది అంటే కోఎఫిషియెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అవ్వాలంటే హైయెస్ట్ పవర్ కోఎఫిషియెంట్ సేమ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ ని ఎలా క్రియేట్ చేస్తాం, 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే అప్పుడు 3x², జీ ఆఫ్ ఎక్స్ కూడా 3x². సో యాడ్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది 3x², సబ్ట్రాక్ట్ చేస్తే అవుతుంది అంటే సబ్ట్రాక్ట్ చేస్తే అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, 3x² మైనస్ 3x ప్లస్ 6 ప్లస్ 6 లాంబ్డా ఈక్వల్ టు 0. అలాగే జీ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ ఏంటి, 3x² మైనస్ 10x ప్లస్ 27 లాంబ్డా ఈక్వల్ టు 0. సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అయిపోయి అప్పుడు ఇది మీన్స్ ఇది ఎంత 7x మైనస్ 21 లాంబ్డా ఈక్వల్ టు 0. సో ఇక్కడ 7 కామన్ వచ్చేస్తుంది, తీసేస్తే అప్పుడు 7 ఇంటూ ఎక్స్ మైనస్ 3 లాంబ్డా ఈక్వల్ టు 0. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే మీకు 3 లాంబ్డా వస్తుంది. సో దిస్ ఈస్ ద కామన్ రూట్. సో కామన్ రూట్ ఏంటి, మనం ఆల్ఫా అనుకున్నాం కదా. సో ఆల్ఫా అనేది కామన్ రూట్. మరి ఇది కామన్ రూట్ అయితే అప్పుడు రెండు ఈక్వేషన్స్ ని సాటిస్ఫై అవ్వాలా లేదా, కాబట్టి బోత్ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి ఇప్పుడు 3 లాంబ్డా అనేది ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం, అవసరం అయితే సెకండ్ హ్యాండ్ లో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఎక్స్ అనేది ఎంత 3 లాంబ్డా, అది కామన్ రూట్ కాబట్టి సో అందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ 3 లాంబ్డా 0 అవ్వాలి. కాబట్టి ఎంత 9 లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా ఈక్వల్ టు 0. సో అక్కడ మైనస్ 3 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా అంటే మైనస్ లాంబ్డా వస్తుంది. సో 9 లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. సో 9 కామన్ తీస్తే 9 లాంబ్డా మైనస్ 1 ఈక్వల్ టు 0. సో లాంబ్డా ఈక్వల్ టు 0 ఆర్ 1/9. కానీ ఇక్కడ స్టార్టింగ్ లో లాంబ్డా నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు కాబట్టి దీనికి పాసిబిలిటీ లేదు. సో లాంబ్డా వాల్యూ ఎంత 1/9. ఇప్పుడు లాంబ్డా వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఆ కామన్ రూట్స్ ఆల్ఫా బీటా కావాలి అంటే ఈ లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఈక్వేషన్ x² మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ లాంబ్డా ఎంత 1/9. సో 2/9 ఈక్వల్ టు 0. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎల్సిఎం చేస్తే 9x² మైనస్ 9x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో మల్టిప్లికేషన్ చేస్తేనేమో 9 ఇంటూ 2 18 రావాలి, యాడ్ చేస్తే మైనస్ 9 రావాలి, అంటే -6 -3 సరిపోతుంది.
కాబట్టి 9x² minus 6x minus 3x plus 2 equal to 0. ఫస్ట్ 2 టర్మ్స్లోంచి 3x కామన్ తీస్తే 3x minus 2. ఫస్ట్ నెక్స్ట్ 2 ఈక్వేషన్ నుంచి -1 కామన్ తీస్తే 3x minus 2 equal to 0. సో ఫ్యాక్టరేషన్ చేస్తే 3x minus 2 ఇంటూ 3x minus 1 ఫ్యాక్టర్స్ వస్తాయి. అప్పుడు x ఈక్వల్ టు 2/3 ఇంకోటి ఏంటి 1/3 వస్తుంది ఆర్ 1/3. సో ఇందులో ఒకటి ఆల్ఫా ఇంకోటి బీటా ఏంటో మనకు తెలియదు. అలాగే దీని రూట్స్ కూడా కావాలి కాబట్టి సెకండ్ ఈక్వేషన్ ఒకటి సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ మీకు ఏమొస్తుందంటే సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి సేమ్. సో 1/3 and 3 వస్తుంది. 1/3 and 3. ఇప్పుడు రెండిట్లో కామన్ ఏముంది 1/3 ఉంది. మరి ఇక్కడ రెండిట్లో కామన్ ఏముంది ఆల్ఫా ఉంది కాబట్టి మనకి క్లియర్గా ఇప్పుడు ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. సో ఆల్ఫా వాల్యూ ఎంత 1/3 రెండిట్లో కామన్ ఉంది. నెక్స్ట్ ఇదేంటి రెండోది బీటా కదా. సో బీటా వాల్యూ 2/3. అలాగే సెకండ్ ఈక్వేషన్కి సెకండ్ రూట్ ఏంటి గామా. మరి ఇక్కడ ఏమొచ్చింది 3 వచ్చింది. సో గామా వాల్యూ ఎంత 3. సో ఆల్ఫా బీటా గామా సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో బీటా అంటే ఎంత 2/3 గామా ఎంత 3. సో 2/3 into 3 అంటే 2 by లాంబ్డా. లాంబ్డా వాల్యూ ఎంత 1/9. సో 2/1/9 అంటే ఏమొస్తుంది 2 into 9 18 వస్తుంది. సో ఆన్సర్ ఇది. సో ఇక్కడ ఏంటి మనం హైయెస్ట్ పవర్ని ఎలిమినేట్ చేస్తే అప్పుడు ఆ కామన్ రూట్ వచ్చింది. కాబట్టి అక్కడ కామన్ రూట్ మనకి ఎక్కువ శాతం నెంబర్లో వస్తుంది. అక్కడ అన్నోన్ లేకపోతే నెంబర్ వస్తుంది కానీ ఇక్కడ అన్నోన్ ఉండడం వల్ల అన్నోన్లో వచ్చింది. మరి ఆ కామన్ రూట్ అనేది ఈక్వేషన్ సాటిస్ఫై కాబట్టి సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ అన్నోన్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్గా రూటే వచ్చేస్తుంది. ఆ రూట్ తీసుకెళ్ళి అంటే వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ కామన్ రూట్ ఏంటి ఇక్కడ కామన్ రూట్ 3 లాంబ్డా కదా కాకుండా 3 ఏదో వచ్చింది అనుకోండి. ఆ 3 తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసినా కూడా అప్పుడు మీకు అన్నోన్ వాల్యూ వచ్చేస్తుంది. ఒక్కోసారి నెంబర్స్లో రావచ్చు. సో మనకి ఈ కామన్ రూట్ ఉన్నప్పుడు హైయెస్ట్ పవర్స్ని ఎలిమినేట్ చేయడం అనేది మేజర్ పాయింట్. ఒక్కొక్కసారి అన్నోన్స్ని చూడండి ఇది ఒకటే పాయింట్ ఒకటే మైండ్లో పెట్టుకోకండి. కొన్ని క్వశ్చన్స్ అన్నోన్స్ని ఎలిమినేట్ చేస్తే బెటర్ అవుతుంది. కొన్ని క్వశ్చన్స్ ఏ చేసినా కూడా ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు మనం కామన్ రూట్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తున్నాం హైయెస్ట్ పవర్ని ఎలిమినేట్ చేస్తున్నాం. అలా కాకుండా అన్నోన్ని కూడా ఎలిమినేట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఆ 17th 18th వీడియోలో కాన్సెప్ట్లో చేశాను అన్నోన్ని కూడా ఎలిమినేట్ చేయడం. సో అక్కడ ఒక క్వశ్చన్లో అన్నోన్ని ఎలిమినేట్ చేస్తేనే ఈజీ కాబట్టి ఓ క్వశ్చన్లో అన్నోన్ని ఎలిమినేట్ చేశాను. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా మనము అన్నోన్ని ఎలిమినేట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. అన్నోన్ అంటే రెండిట్లో ఉన్నది లాంబ్డా కదా. లాంబ్డా అనేది ఎలిమినేట్ అవ్వాలి. సో లాంబ్డా ఎలిమినేట్ అవ్వాలంటే ఏది ఎలిమినేట్ అవ్వాలన్నా దాని కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ లాంబ్డా కోఎఫిషియంట్ ఇక్కడ లాంబ్డా కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. రావాలంటే అప్పుడు దీన్ని 27 పెట్టి ఈక్వేషన్ 1 ఏమో 27 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. ఈక్వేషన్ 2 నేమో 2 పెట్టి మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు అన్నోన్ ఎలిమినేట్ అయిపోయి డైరెక్ట్గా ఎక్స్ ఒక 1 ఆఫ్ ది రూట్ వచ్చేస్తుంది. డైరెక్ట్ కామన్ రూట్ వచ్చేస్తుంది. చూద్దాం అది. సో ఇక్కడ చూడండి సొల్యూషన్. సో అన్నోన్ని ఎలిమినేట్ చేయడం అంటే సో ఈక్వేషన్ని 27 పెట్టి ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ని 2ని 2 పెట్టి మల్టిప్లికేషన్ చేసాం. సో చేసి మధ్యలో సబ్ట్రాక్ట్ చేసేస్తే సో మీకు ఇలా వచ్చింది. సో ఈ రెండింటిలో నుంచి కూడా మనకి ఏమొస్తుంది 7x కామన్ తీసేస్తాం. 7x కామన్ తీసేస్తే 7x 3x minus 1 equal to 0 అంటే x equal to 0 or 1/3. సో 0 1/3 ఏది తీసుకోవాలంటే చూద్దాం. 0 ఇందులో రాసి చూడండి. ఇందులో ఏదో దాంట్లో 0 రాస్తే 0 కామన్ రూట్ అనుకుంటే 0 -0 + 2 లాంబ్డా ఈక్వల్ టు 0. అప్పుడు ఏంటి 2 లాంబ్డా ఈక్వల్ టు 0. సో లాంబ్డా ఈక్వల్ టు 0 వస్తుంది. కానీ లాంబ్డా నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి సో 0 అనేది వద్దు. సో 0 వద్దు కాబట్టి ఏం తీసుకోవాలి ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవాలి 1/3. ఇప్పుడు కామన్ రూట్ 1/3 డైరెక్ట్గా వచ్చేసింది. కామన్ రూట్ 1/3. సో ఇది కూడా సో ఒకటే యాంగిల్ ఆలోచించబాకండి. కామన్ రూట్ కనుక్కున్నప్పుడు 2 విధాలుగా ఆలోచించండి. హైయెస్ట్ పవర్ని ఎలిమినేట్ చేయడం లేదు అంటే అన్నోన్ని ఎలిమినేట్ చేయడం. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఈజీ అవుతుంది. ఒక్కొక్కసారి ఏ చేసినా ఒకటే. ఈ ప్రాబ్లంలో ఏ చేసినా కూడా పెద్ద ప్రాబ్లమే లేదు. సో ఇప్పుడు కామన్ రూట్ వచ్చేసింది. సో 1/3 కామన్ రూట్. కామన్ రూట్ అంటే ఏంటి ఆల్ఫానే కదా. సో ఆల్ఫా వాల్యూ వచ్చింది. ఆల్ఫా అనేది దీనికి రూటే దీనికి రూటే. సో ఇప్పుడు ఆల్ఫా తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో అప్పుడు ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో ఫ్యాక్టరేషన్ చేసేయండి. సో వాల్యూస్ వచ్చేస్తాయి.
అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే సో అక్కడ కూడా మీకు ఫ్యాక్టరేషన్ చేసేయండి, రూట్స్ వచ్చేస్తాయి. సో రెండిట్లో కూడా కామన్గా 1/3 ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో అది కామన్ రూట్. రెండో రూట్ ఏంటి 2/3, ఇందులో రెండో రూట్ ఏంటి 3. సో ఇప్పుడు మనకి రూట్స్ వచ్చేసింది. సో 1/3 కామన్ రూట్, రెండో రూట్ ఇక్కడ బీటా కదా, బీటా వాల్యూ ఎంత 2/3, ఇక్కడ రెండో రూట్ ఏంటి గామా, గామా వాల్యూ ఎంత 3. సో ఆల్ఫా బీటా గామా వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు లాంబ్డా వాల్యూ కావాలి. ఇంతకుముందేమో లాంబ్డా వాల్యూ ముందు వచ్చింది, ఇప్పుడేమో ఆల్ఫా బీటా గామాలు వచ్చినాయి. సో ఇప్పుడు ఆల్ఫా వాల్యూ రూట్ తెలుసు కాబట్టి ఏదో ఒక రూట్ ఆల్ఫా వాల్యూ తీసుకొచ్చి ఇందులోనో సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుందంటే లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సో ఆల్ఫా వాల్యూ 1/3 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే సో అప్పుడు మీకు లాంబ్డా వాల్యూ వస్తుంది. సో లాంబ్డా వాల్యూ ఎంత 1/9. సో తీసుకొచ్చి అందులో బీటా గామా బై లాంబ్డా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ 18 వస్తుంది. సో 2 మెథడ్స్లో ఏ చేసినా కూడా ప్రాబ్లం లేదు, మీ ఇష్టం. సో ఏదో ఒకటి చూడండి. సో అలాగే నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. అది ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ మనకి 2020లో వచ్చింది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, మెయిన్స్లో 2023లో సిమిలర్ క్వశ్చన్స్ క్లియర్గా వస్తున్నాయని క్లియర్గా అర్థమైంది. అందులో ఇలాంటి క్వశ్చన్స్ కొద్దిగా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. అంటే క్వశ్చన్లు స్మార్ట్గా ఉన్నది ఏ క్వశ్చన్ అయినా కూడా ఇంపార్టెంట్. మంచి టెక్నిక్ ఉండాలి క్వశ్చన్లో. ఇక్కడ కామన్ రూట్ కనుక్కోవడం అనేది అందరికీ అంత ఈజీగా కనుక్కోలేరు కాబట్టి సో ఇలాంటి ఎక్కువ వాడికి ఇష్టపడతాడు. సో 2023లో అలాంటి క్వశ్చనే వచ్చింది. సేమ్ లాంబ్డా ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ 0, ఆల్ఫా ఈక్వేషన్ మారినాయి. ఆల్ఫా బీటా రూట్స్, ఇక్కడ ఆల్ఫా గామా రూట్స్ అన్నాడు. సో ఏదో ఒకటి మీ ఇష్టం. అంటే అన్నోన్ ఎలిమినేట్ చేస్తారా, ఏది ఎలిమినేట్ చేస్తారా, ఇక్కడ అన్నోన్ ఎలిమినేట్ చేసేయండి. అంటే దీన్ని 4 పెట్టి దీన్ని 3 పెట్టి మల్టిప్లికేషన్ చేసేయండి, సబ్ట్రాక్ట్ చేసేయండి. అప్పుడు 2 వాల్యూస్ వస్తాయి. సో ఇంత ముందులాగా రెండిట్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు లాంబ్డా వాల్యూ 0 వస్తుంది. కానీ లాంబ్డా క్వశ్చన్ అందుకే ఇచ్చాడు నాట్ ఈక్వల్ 0 అని, కాబట్టి అది రిజెక్ట్ చేస్తే సో అప్పుడు ఏంటి 5/7 వస్తుంది. సో ఆ 5/7 అనేది కామన్ రూట్. సో ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు ఆల్ఫా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. అప్పుడు మీకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. లేదు అంటే ఇప్పుడు బీటా వాల్యూ కావాలి, ఇంకో రకం కూడా కనుక్కోవచ్చు. బీటా వాల్యూ ఇక్కడ అన్నోన్స్ లేవు, సమ్ ఆఫ్ ద రూట్స్ మనం కనుక్కోవచ్చు. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటి ఆల్ఫా ప్లస్ బీటానేగా. సో ఈక్వల్ టు ఏంటి మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఆల్ఫా వాల్యూ మనకు తెలుసు 5/7. సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది బీటా వాల్యూ 3/2. సో రెండో రూట్ వచ్చేసింది. అలాగే నెక్స్ట్ ఈ ఈక్వేషన్ లో కూడా సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటి ఆల్ఫా అండ్ గామా. సో సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఇందులో మనకు ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే గామా వాల్యూ వచ్చేసింది. సో ఆల్ఫా బీటా గామా వాల్యూస్ వచ్చినాయి. ఇంతకుముందు వేరేలాగా చేసాం, మనం అన్ని రూట్స్ కనుక్కున్నాం. అంటే ఏం చేసాం ఆల్ఫా వాల్యూ తీసుకొచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇంతకుముందు క్వశ్చన్లో కూడా మీరు ఇది చేయొచ్చు. సో ఎట్లా ఐడియా వస్తే అట్లా. సో గామా ఆల్ఫా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆల్ఫా బీటా గామాలు వచ్చినాయి. ఇందులో ఏదో ఒక రూట్ తీసుకొచ్చి సో ఆల్ఫా అయితే ఈ రెండిట్లో ఎందులో రాసినా ఓకే. ఒకవేళ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి, గామా రాస్తే సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు లాంబ్డా వాల్యూ ఇంతకుముందు చేసినట్టుగా లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ క్వశ్చన్ ఏమడుగుతున్నా అంటే ఇవి రూట్స్ ఏ విధంగా కొద్దిగా మార్చాడు. ఈ రూట్స్ ఏ విధంగా ఈక్వేషన్ అంటే వాటి వాల్యూస్ కనుక్కుంటాం. అంటే 3 ఆల్ఫా బై బీటా. సో ఆల్ఫా బీటా వాల్యూస్ తెలుసుకోవడం అది వచ్చేసి. అలాగే నెక్స్ట్ ఆల్ఫా అండ్ గామా. లాంబ్డా వాల్యూ ఇక్కడ ఏం అడగలేదు, లాంబ్డా వాల్యూ తోటి ఇక్కడ అవసరం లేదు. ఈ క్వశ్చన్లో లాంబ్డా వాల్యూ తోటి అవసరం లేదు. సో ఇక్కడ లాంబ్డా లేదు కదా. సో ఇవి రూట్స్ ఏ విధంగా ఈక్వేషన్ అంటే ఇవి రూట్స్ ఏ విధంగా ఈక్వేషన్ అంటే అప్పుడు ఏంటి ఈక్వేషన్ x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్. సో m ప్లస్ రూట్స్ mn అనుకుంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఇవి రూట్స్ కదా. సో ఇటు సమ్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ రాసి సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి 2021. సో ఇంతకుముందు 2020లో వచ్చిన క్వశ్చన్ యాస్టీజ్. ఇంతకుముందు ఏమో 23లోనేమో కొద్దిగా నెంబర్స్ మారినాయి అంతే. కొద్దిగా క్వశ్చన్లో కొద్దిగా అడిగేది వేరే అడిగాడు. సో ఇక్కడ 2020లో ఏమొచ్చిందో సేమ్ 2021లో నెంబర్స్తో సహా యాస్టీజ్ క్వశ్చన్ వచ్చేసింది. సేమ్ అదే క్వశ్చన్. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ అనేది 2022లో వచ్చింది. సో f of x is quadratic polynomial with leading coefficient is 1. సో highest power coefficient 1 అన్నాడు. సో మామూలుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనం ఏం రాస్తాం ax² ప్లస్ bx ప్లస్ c అని రాస్తాం. కాబట్టి ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏంటి 1, కాబట్టి ఇది ఏంటి x² ప్లస్ bx ప్లస్ c.
ఇంకో కండిషన్ ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ జీరో. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ జీరో ఇచ్చాడు. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. మరి ఎఫ్ ఆఫ్ జీరో ఏంటి? ఎక్స్ ప్లస్లో జీరో వస్తే సి వస్తుంది. కానీ వాడేమి ఇచ్చాడు? పి ఇచ్చాడు. కాబట్టి సి వాల్యూ ఎంత? పి. కాబట్టి ఇప్పుడు ఆ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ కోఎఫిషియంట్ అనేది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఇచ్చాడు. సో నెక్స్ట్ సో ఎఫ్ ఆఫ్ జీరో పి అంటే కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. ఎక్స్ ప్లస్లో జీరో వస్తే కాన్స్టెంట్ టర్మ్ అంటే కాన్స్టెంట్ టర్మ్ సి వద్దు, పి తీసుకోమంటున్నాడు. సో బిఎక్స్ ప్లస్ పి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్. కాన్స్టెంట్ టర్మ్ ఇచ్చాడు కాబట్టి సో కాన్స్టెంట్ టర్మ్ పి రాశాం. ఇవ్వకపోతే సి తీసుకునే వాళ్ళం. సో నెక్స్ట్ పి నాట్ ఈక్వల్ టు జీరో అన్నాడు. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 ఇచ్చాడు. సో ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్స్ ప్లస్లో 1 రాస్తే ఎఫ్ ఆఫ్ 1 సో 1 ప్లస్ బి ప్లస్ పి ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 1/3 అన్నాడు. సో ఈ రిలేషన్ ఎప్పుడైనా పనికి రావచ్చు, దాన్ని పక్కన పడేయండి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. ఎఫ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎఫ్లు 4 ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యావ్ కామన్ రియల్ రూట్. సో రెండింటికి కామన్ రియల్ రూట్ ఉంటుంది అన్నాడు. దాన్ని ఎఫ్ ఆఫ్ -3 కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ -3 కావాలంటే ఎక్స్ ప్లస్లో -3 అంటే బీపీ వాల్యూస్ కనుక్కుంటే చాలు, మనం ఏ వాల్యూ అయినా కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి దీనికి కామన్ రూట్ అన్నాడు కాబట్టి సో ఆ కామన్ రూట్ కామన్ రూట్ అనేది ఆల్ఫా అనుకుందాం. సో కామన్ రూట్ ఆల్ఫా అనుకుంటే సో ఆల్ఫా అనేది దీన్ని రెండింటిని సాటిస్ఫై అవ్వాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0 అవ్వాలి అండ్ సేమ్ టైం అండ్ సో సర్కిల్ బదులు బ్రాకెట్ పెట్టుకోవచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మొత్తం 4 ఉన్నాయి. సో 4 ఎఫ్ ఆఫ్ సో ఎక్స్ ఏంటి? ఇక్కడ కామన్ రూట్ ఆల్ఫా అనుకున్నాం కదా. సో ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి? 0. సో సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అవ్వచ్చు. సర్కిల్ బదులు మనం బ్రాకెట్ పెట్టేయచ్చు. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఆల్ఫా వాల్యూ తెలుసుగా. సో దీని వాల్యూ ఏంటి? 0 కదా. సో దీని వాల్యూ ఏంటి? 0. ఇక్కడ ఇచ్చాడు కదా ఎఫ్ ఆఫ్ ఆల్ఫా. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు దీని ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఎంత? 0 రాసేసుకోవచ్చు. మరి ఎఫ్ ఆఫ్ 0 కూడా ఎక్కడో మనకు తెలిసింది. ఎఫ్ ఆఫ్ 0 ఎంత? పి. కాబట్టి ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ 0 బదులు మనం ఏం రాసుకోవచ్చు? పి రాసుకోవచ్చు. సో అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎంత? పి. మరి ఎఫ్ ఆఫ్ పి ఏమైనా ఇచ్చాడా? ఈక్వేషన్లో ఎక్కడ లేదు. ఎఫ్ ఆఫ్ పి ఏం లేదు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలుసు. సో దీని నుంచి ఎఫ్ ఆఫ్ పి కనుక్కుందాం. మనకు అవసరం అవుతుంది కాబట్టి, ముందు తెలియదు, అవసరం లేదు, కనుక్కోలేదు. ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి ఎక్స్ ప్లస్లో పి రాస్తే ఏమొస్తుంది? పి స్క్వేర్ ప్లస్ బిపి ప్లస్ పి. సో ఇది వస్తుంది. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ పి అంటే రాయొచ్చు మనం, ఇది రాసేయచ్చు కదా. పి స్క్వేర్ ప్లస్ బిపి ప్లస్ పి ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ 1. సో ఎంత? 1 ప్లస్ బి ప్లస్ పి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పి కామ్ తీస్తే ఇదే వస్తుంది మీకు. సో ఇక్కడ పి కామ్ తీస్తున్నాను. పి కామ్ తీస్తే లోపలే కామ్ తీసేయండి. అప్పుడు పి ప్లస్ బి ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు పి ప్లస్ బి ప్లస్ 1 ఎంత? 1/3 కదా. సో దీని వాల్యూ 1/3 కాబట్టి ఎఫ్ ఆఫ్ పి ఇంటూ దీని ప్లేస్లో 1/3 రాయొచ్చు. సో ఈక్వల్ టు ఎంత? 0. సో ఇదేంటి? ఎఫ్ ఆఫ్ పి ఇంటూ 1/3 అంటే p/3 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు తీసుకెళ్ళి ఎఫ్ ఆఫ్ p/3 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలుసు కదా, అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఎఫ్ ఆఫ్ p/3 అంటే సో ఎఫ్ ఆఫ్ p/3 ఈక్వల్ టు ఎక్స్ ఉన్న దగ్గర p/3 రాసేస్తున్నాం. సో అప్పుడు ఏమొస్తుంది? పి స్క్వేర్ బై 9 ప్లస్ బి ఇంటూ p/3 బిపి బై 3 ప్లస్ పి ఈక్వల్ టు దాన్ని సాటిస్ఫై అవ్వాలి కదా. ఈక్వల్ టు 0 కదా ఇక్కడ ఉంది కాబట్టి 0. సో పి కామ్ దిస్ క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఎల్సిఎం కూడా చేసేసుకుంటే కావాలంటే. సో ఎల్సిఎం చేసేస్తే అప్పుడు ఏంటి? పి స్క్వేర్ ప్లస్ 3bp ప్లస్ 9p ఈక్వల్ టు 0. సో పి కామ్ తీసేయచ్చు. పి కామ్ తీస్తే అప్పుడు పి ప్లస్ 3b ప్లస్ పి కామ్ తీస్తే ఎంత? 9 ఈక్వల్ టు 0. ప్రొడక్ట్ 0 అంటే ఇదన్నా రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి. కానీ పి నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి ఇది 0 కాదు. కాబట్టి ఖచ్చితంగా పి ప్లస్ 3b ప్లస్ 9 ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఇక్కడ పీబీలో రిలేషన్ ఒకటి వచ్చింది, ఇక్కడ కూడా పీబీలో రిలేషన్ వచ్చింది. సో ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి. రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేస్తే పి అండ్ బి వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఈ ఈక్వేషన్ రెండింటిని సాల్వ్ చేయండి, పిబి వాల్యూస్ వచ్చేస్తాయి.
సో పీబీ వాల్యూస్ వస్తే అప్పుడు ఎగ్జాక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేస్తుంది. పీబీ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారు, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ -3 కాబట్టి ఎక్స్ ప్లేస్లో -3 రాసేయండి. ఎక్స్ ప్లేస్లో -3 రాసిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో సింప్లిఫై చేసి కనుక్కోండి. సో ఆన్సర్ 25 వస్తుంది. సో 25 ఆన్సర్.